అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను యాక్చువల్లీ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ కిమ్స్ శిఖరావ్ హాస్పిటల్. అండ్ వన్ మోర్ పర్సన్ ఇన్ దిస్ టీమ్ ఈస్ డాక్టర్ లక్ష్మణ్. ఈజ్ ఎ న్యూరోసర్జన్. అండ్ డాక్టర్ వివేక్ లంకా, ఈజ్ ఎ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ ఇన్ దిస్ కేస్. నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి, ఎమర్జెన్సీ మెడిసిన్ కన్సల్టెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే కిమ్ శిఖరా హాస్పిటల్స్లో 2 days బ్యాక్ ఒక రేర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేయటం జరిగింది. యాక్చువల్గా రేర్ అని చెప్పటం కన్నా ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో పక్షవాతానికి సంబంధించి ఏ రకమైన ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలియటం ఇంపార్టెంట్. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అదేంటంటే ఇంక ఈ ప్రొసీజర్ ఇక ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఏమీ కాదు, ఇది మేమే చేసామనే రకంగా కాకుండా ఇట్ ఈస్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలి పబ్లిక్లో అంటే, పక్షవాతం అనగానే చాలామంది ఏముంది ఇంకా జీవితాంతం వీడి లైఫ్ ఇంతేలే, వీడి ఇంకా రికవర్ అవ్వడు, వీడి జీవితాంతం బెడ్లోనే ఉంటాడు, దీనికి ట్రీట్మెంట్ ఉండదు, మందు ఉండదు, అక్కడికి ఎక్కడికో నంద్యాల తీసుకెళ్లారంటారు, అక్కడెక్కడో నాటు మందులు ఇస్తున్నారంటారు. ఇలా చెప్పి చాలామంది మిస్గైడ్ అయిపోయి ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా జీవితాలు నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు అంటే డాక్టర్స్ చాలామంది ఇనిషియేటివ్ తీసుకోవటము, ఎన్నో అడ్వాన్సెస్ గురించి టీవీలలో చూపించటము, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రొసీజర్స్ అవుతున్నాయని చెప్పడంతో అవేర్నెస్ పెరిగి పబ్లిక్ పక్షవాతం రాగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వరకు వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను 5 years ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూస్తున్నాను. పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే సార్ అది 4 గంటల్లో ఇంజెక్షన్ ఇస్తారంట కదా, అదేంటి ఇంకా ఇవ్వలేదు మాకు అంటారు. అలా విన్నప్పుడు మాకు ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. కరెక్ట్ టైంకి మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే, మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందితే మనం జీవితాంతం కాలు చెయ్యి పడిపోయిన వాళ్ళలాగా కాకుండా మనం మిగిలిన వాళ్ళలాగా నార్మల్గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ జనాల్లో వచ్చింది. అది ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అంటే అందరికీ తెలియాలి. దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, పక్షవాతానికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఎటువంటి వర్కప్ చేయాలి, ఇవన్నీ తెలియజేయడానికే మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈయన 76-year-old సాంబశివరావు గారు. యాక్చువల్గా ఏంటంటే ఈయన అనంతపూర్లో ఉండేవాళ్ళు. అనంతపూర్లో ఉన్నప్పుడు కుడికాలు చేతికి పక్షవాతం వచ్చింది. అక్కడ మామూలుగా పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. బట్ పక్షవాతం వచ్చిన 1 month తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేమ్ కుడివైపే పక్షవాతం వచ్చింది. ఇటువంటి కేసులలో ఏం చేయాలంటే ఎనీ న్యూరాలజిస్ట్ ఆర్ ఎనీ జనరల్ ఫిజిషియన్ దే హ్యావ్ టు వర్కప్ ఫర్ రికరెన్స్ ఆఫ్ ద స్ట్రోక్. ఈయనకి స్ట్రోక్ మళ్ళీ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది, మందులు పెట్టినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది అనే థాట్లోకి వెళ్ళినప్పుడే మనం వర్కప్కి వెళ్తాం అన్నమాట. యాంజియోగ్రామ్ అంటారు. ఎలాగైతే గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్ చేసి మీకు కొవ్వుతో ఆ రక్తనాళం బ్లాక్ అయిపోయింది, దానికి స్టెంట్ వేయాలంటారో, అలాగే బ్రెయిన్లో ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికి స్టెంట్ వేసే ఆస్కారం ఉందన్నమాట. అది గుండె దగ్గర నుంచి వెళ్ళే రక్తనాళాలు మెదడుకి వెళ్తాయి. ఈ గొంతు దగ్గర ఉంటాయి కెరటిడ్ ఆర్టరీస్ అంటారు. ఈ కెరటిడ్ ఆర్టరీస్లో నుంచే మెయిన్గా బ్రెయిన్కి అంతా బ్లడ్ సప్లై వెళ్తుంది. ఈ కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ కానీ ఉన్నోళ్ళకి ఏమవుతుందంటే ఈ కొవ్వు అనేది ఈ కెరటిడ్ ఆర్టరీస్లో బ్లాక్ అయిపోయి అది రికరెంట్గా క్లాట్స్ పైకి పంపించడం వల్ల పక్షవాతాలు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సాంబశివరావు గారికి అదే జరిగింది. యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే లెఫ్ట్ వైపు అరౌండ్ 70% బ్లాక్ ఉంది కెరటిడ్ ఆర్టరీస్లో. 70% బ్లాక్ ఉండడం బట్టి రికరెంట్గా చిన్న క్లాట్స్ వెళ్ళిపోయి బ్రెయిన్లో రావటం వల్ల, ఎడం వైపు రావటం వల్ల కుడి కాలు చేయి పడిపోతుంది. సో లక్కీగా యాంజియోగ్రామ్లో ఆయనకి కెరటిడ్ ఆర్టరీలో బ్లాక్ ఉందని తెలిసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, అటువంటి బ్లాక్ ఉన్నప్పుడు స్టెంట్ వేయాలి. ఈయనకి ఏం జరిగిందంటే యాంజియోగ్రామ్లో జనరల్గా ఈ గొంతు దగ్గర యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్రెయిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఆ బ్రెయిన్ యాంజియోగ్రామ్లో అన్యూరిజం అంటారు. అన్యూరిజం అంటే లేమ్యాన్ టర్మ్స్లో ఏమంటారంటే మెదడులో ఒక బాంబు లాగా రక్తనాళం ఇంతలా వాచ్ ఉంది, అది ఎప్పుడైనా పగలొచ్చు. అలా ఆ పగలటం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, జీవితంలో మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని హెడేక్ ఒకసారి వస్తుంది. థండర్ క్లాప్ హెడేక్ అంటారు.
అలా వచ్చినప్పుడు చూస్తే ఆ రక్తనాళం బ్రేక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. బ్రేక్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి లక్కీగా మనం యాంజియోగ్రామ్ చూసుకోవటం వల్ల ఈ కెరోటిడ్ ఆర్టరీలో ప్లస్ బ్రెయిన్లో అన్యూరిజం అంటారు, బాంబులాగా ఒక రక్తనాళం ఉండటం వల్ల రెండు ఒకరికే ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఈయనకు ఉండటం వల్ల మా న్యూరో టీమ్ డాక్టర్ లక్ష్మణ్ కానీ డాక్టర్ వివేక్ అండ్ మీ ముగ్గురం డిస్కస్ చేశాం. ఈయనకేంటంటే కెరోటిడ్ ఆర్టరీకి స్టెంట్ వేసిన తర్వాత ఎట్లయితే గుండెలో స్టెంట్ వేసినప్పుడు 2 రకాల బ్లడ్ థిన్నర్స్ అంటారు, ఆస్పిరిన్ క్లోపిడోగ్రిల్ వాడతాము. ఇక్కడ స్టెంట్ వేసిన తర్వాత దానికి 2 రకాల టాబ్లెట్స్ పెట్టాల్సిందే. ఆ 2 రకాల టాబ్లెట్స్ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఏదైతే అన్యూరిజం అంటారు ఆ వాపు ఉందో అది పగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డేటా ప్రకారం కూడా 5 to 10% రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఊరికి ఇక్కడ ఒకటి స్టెంట్ వేసి కూర్చున్నామంటే బ్రెయిన్లో ఉన్న ఆ అన్యూరిజం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సరే ఈ స్టెంట్ వేయాలి ప్లస్ బ్రెయిన్లో ఈ రక్తనాళం వాచ్ ఉంది కదా, దానికి కాయిలింగ్ అంటారు, ఆ కాయిలింగ్ చేయాలి, 2 ఒకే సెట్టింగ్లో చేయాలి, మీరు ఓకే అంటే రిస్క్ తీసుకొని చేద్దాం అన్నారు. సో సాంబశివరావు గారి ఫ్యామిలీ కానీ అందరికీ కౌన్సిల్ చేసి రిస్క్ బెనిఫిట్ రేషియో అంటారు, అంటే ప్రొసీజర్ వల్ల ఎంత రిస్క్ ఉంటుంది, బెనిఫిట్ ఎంత ఉంటుంది, ఇది క్లియర్గా డిస్కస్ చేసి వీ టుక్ హిమ్ అప్ ఫర్ ప్రొసీజర్. సో పోస్ట్ ప్రొసీజర్ హీఈస్ ఫైన్, కుడి కాలు చెయ్యి కదులుతుంది, మాట స్పష్టంగా వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేశాము. సో మెయిన్ థింగ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, వచ్చిన తర్వాత వెంటనే నియర్ బై హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారు. మీరు అనొచ్చు సార్ మా ఊర్లో న్యూరాలజిస్ట్ లేరంటారు. న్యూరాలజిస్ట్ లేకపోయినా దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ దగ్గరికైనా సార్ పొద్దున్నుంచి సడన్గా కాళ్ళు చేయి తిమ్మిరిగా ఉన్నాయి, కాళ్ళు చేయి పని చేయట్లేదని వెంటనే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేస్తాడు. ఎంఆర్ఐ అన్ని చోట్ల ఉండకపోవచ్చు కానీ సిటీ స్కాన్ అయితే ఉంటుంది. సిటీ స్కాన్లో మీకు చాలా వరకు వివరాలు తెలుస్తాయి. పక్షవాతాల్లో 2 రకాలు ఉంటాయి, రక్తనాళం మూసుకుపోవడం ఒకటి, రక్తనాళం పగలటం ఒకటి, అంటే బీపీ ఎక్కువై రక్తనాళం చిట్లటం. ఆ 2 డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ ఈజీ. రక్తనాళం చిట్లడం వల్ల బీపీ కంట్రోల్ చేస్తే చాలా వరకు పేషెంట్స్ కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. రక్తనాళం మూసుకుపోయిన వాళ్ళకి 4.5 గంటలోపు బ్లడ్ గడ్డని బ్రేక్ చేయడానికి ఇంజెక్షన్ ఇస్తాం, థ్రాంబోలైసిస్ అంటారు. ఏదైతే హార్ట్ అటాక్లో ఇస్తామో అదే బ్రెయిన్ అటాక్లో కూడా 4.5 గంటలోపు హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఆ ఇంజెక్షన్ ఇస్తే క్లాట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా సస్పిషన్ అంటే ఈయనకి యాంజియోగ్రామ్, బ్రెయిన్ యాంజియోగ్రామ్లో ఏమన్నా క్లాట్ ఉందని సస్పెక్ట్ చేస్తే దెన్ థ్రాంబెక్టమీ ఆప్షన్స్ ఉంటాయి. ఆ థ్రాంబెక్టమీ ఆప్షన్స్ ఎంతవరకు చేసుకోవచ్చు సార్ అంటే, ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం 6 గంటల నుంచి 24 గంటలు స్ట్రోక్ వచ్చేంత వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 తెలియటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ హాస్పిటల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. మామూలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైంది, సిటీకి ఒక చోటుకి వెళ్ళాలి, ఎంఆర్ఐకి ఒక చోటుకి వెళ్ళాలి, మళ్ళీ ప్రొసీజర్ ఇంటర్వెన్షన్ చేయాలి, థ్రాంబెక్టమీ చేయాలంటే మళ్ళీ ఒక చోటుకి వెళ్ళాలి. అవన్నీ కాకుండా కిమ్ శిఖరాలో ఏంటంటే యూ హ్యావ్ ఎంటైర్ టీమ్ ఆన్ బోర్డ్. ఎమర్జెన్సీ 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటారు. కాబట్టి యువర్ లైఫ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పగలం. సో ఆ విండో పీరియడ్లో ఎవ్రీ సెకండ్ కౌంట్స్, ఎందుకంటే ఒక మినిట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోతాయి. మనం లేట్ చేసే ప్రతి నిమిషం కూడా చాలా అమూల్యమైనది. ఎట్లయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంత భయపడి రియాక్ట్ అవుతారో, బ్రెయిన్ అటాక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా అలాగే రియాక్ట్ అయ్యి వెంటనే హాస్పిటల్కి రీచ్ అవుతే చాలా వరకు సీరియస్ ప్రాబ్లమ్స్ని, సీరియస్గా కాన్సిక్వెన్సెస్ని అవాయిడ్ చేయొచ్చు. మీకు అనిపించవచ్చు ఏముంది సార్ పక్షవాతం చాలా చిన్నది కదా అని, కానీ ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్కి పక్షవాతం వచ్చి ఆయన బెడ్ రిడన్ అయ్యాడంటే ఆ పెయిన్ ఓన్లీ ఆ ఫ్యామిలీ వాళ్ళకే తెలుస్తుంది, బయటకుండి చూసే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి పీపుల్ షుడ్ బి అవేర్ లైక్ దట్ టైమ్ ఈజ్ బ్రెయిన్. పక్షవాతంలో ప్రతి మినిట్ చాలా అమూల్యమైనది. యూ షుడ్ రీచ్ నియర్ బై స్ట్రోక్ రెడీ హాస్పిటల్. సో ఈ కిమ్ శిఖరాలో వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ in your journey of stroke. So thank you so much. Adding to right from ER lo ma sir unnaru Dr. Rajshekhar sir, akkad nunchi then we have specialist Dr. Rajshekhar Reddy with us, sorry Pradeep, Dr. Pradeep Reddy with us. So ikkada endante decision making and inter-department coordination extremely important. It is not only with the doctors but also with our nurses and post neuro rehab team anamata.
So this all put together makes a wonderful team as a stroke unit. And in this particular case, I think decision making was extremely important, as sir rightly told, Pradeep sir rightly told. Decision of whether it's a hemorrhage or whether it's a block. Adi to identify that and giving the correct treatment in time is what makes unit separate anamata. Stroke unit ki differentiation ade. Lot many places what happens is patients actually get into wrong treatments, but I think this is what we do better here in terms of coordinating with the entire team and giving the best treatment. And this all happens because there is a protocol which is set here. Protocols are extremely important when you treat stroke patients. So I think that is what we follow here. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.